Jai
ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. త్రేకదేవ వందనం. త్రేకదేవ స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియులకు సహోదరి సహోదరులారా, రెండు చేతులు జోడించుదాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభువుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు స్తోత్రం మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలోను కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలోను కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు మా ప్రభువి మా కోసం ప్రాణమిచ్చినటువంటి మా గొప్ప దేవుడు ప్రభు ఈరోజు సిలువగిరి కొండ మీదకి ఎంతో విశ్వాసముతో నమ్మకంతో ప్రభు నీ పాదాల చెంతకు వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి దేవా. మా యొక్క వందనాలు, కృతజ్ఞతలు, మా స్తోత్రాలు దేవా, మా విశ్వాసాన్ని కూడా మీరు స్వీకరించండి ప్రభు. ఈ ఒక్క గంట ఆరాధనలో ప్రభు మేము భక్తిగా పాలు పంచుకుంటూ నీ వాక్యాన్ని ఆలకిస్తూ దేవా నిన్ను తెలుసుకుంటూ మరింత లోతుగా దేవా మా కోసం మీరు ఏ విధంగా మాకు ప్రాణం అర్పించారు, మా కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారు దేవా. మీ గొప్పతనాన్ని, మీ ప్రేమను, మీ లోతైనటువంటి కారుణ్యాన్ని దేవా మేము ఈరోజు తెలుసుకుంటూ ఇంకా మేము ప్రభు మా విశ్వాసంలో బలపడుతూ దేవా మా యొక్క భక్తిలో ఎదుగుతూ ముందుకు సాగిపోయే శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రభు ఆ విశ్వాసాన్ని, ఆత్మవరాలను మాపై కుమరించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియులకు సహోదరులారా, ఎవరైనా మరి పూజలో మీ కుటుంబాల కోసం పూజలు అర్పించాలనుకుంటే అక్కడ చైతన్య వ్రాస్తూ ఉన్నాడు. ఈ బ్రదర్ గారిని మరి ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మరి చక్కగా మనందరినీ కూడా తన వాక్యంతో, తన యొక్క మాటలతో మరి ప్రభునిలో ఇంకా మనల్ని బలపరచమని కోరుతున్నాను. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభుని యందు మిక్కిలి ప్రేమింపబడినటువంటి భక్తులారా, ఇక్కడ ఎంతమందికి చేతులు ఉన్నాయి? చేతులు ఎత్తండి. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టండి. సరే అయ్యా, నాకు దేవుడు మాట ఇచ్చాడు, సో ఆ మాట ద్వారా నేను దేవుని స్తుతించాలనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మా బేన పడట్లా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. రెండు ఒకేసారి చేయండి. చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు ఆపొద్దు. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసు ఆరాధన. పవిత్రాత్మ దేవ వందనం. కొన్ని చేతులు ఎగట్లా, కొన్ని చేతులు ఎగట్లా, కొన్ని నోళ్ళు పడట్లా. కమాన్. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసు ఆరాధన. ఆత్మదేవ వందనం.
ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, త్రియేకదేవ వందనం, త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవ ఆరాధన, త్రియేకదేవ మహిమ. మీకు అందరికి ఇష్టమైనటువంటి పాట ఏంటి? ఆరాధన పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దామా? దేవుని స్తుతిద్దామా? ఎవరున్నారు మన మధ్యన? ఎవరున్నారు? ఎవరు? కొంతమందికి రావట్లే, మళ్ళీ చెప్పట్లే. ఎవరున్నారు? మరి ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఎంతమంది ప్రేమిస్తున్నారు దేవుణ్ణి? నేను దేవుని ప్రేమిస్తున్నాను అందరూ కూడా చెప్పలు కొట్టండి. మరి నుంచుని మన కాళ్ళతో కూడా డ్యాన్స్ చేస్తూ దేవుని స్తుతిద్దామా? సిగ్గుపడుతున్నారా? ఎంతమంది సిగ్గుపడుతున్నారు? మీరు దేవుని ముందు సిగ్గుపడితే దేవుని కోసం సిగ్గుపడతాడు. వీలున్నంత అందరూ నిలబడండి. ఆరాధించండి ప్రియులారా. అలనాడు మోషే సినాయి పర్వతముపై దర్శించుకున్నటువంటి యావే ప్రభువు తాబోరు పర్వతముపై రూపాంతరం వచ్చినటువంటి యేసుక్రీస్తు కలువరి గిరిపై తన రక్తాన్ని చిందించి నీ కోసం నా కోసము మన పాపముల క్షమాపణ కోసము తన రక్తాన్ని చిందించినటువంటి మన ప్రభు మన మధ్యన ఉన్నాడు. అటువంటి ప్రభుని ప్రేమిద్దాం, సేవిద్దాం, ఆరాధిద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అనేకముగా ఆరాధింతు శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు శక్తితో. ఎబినేజరే ఎంతవరకు ఆదుకున్న దేవా నీకు వందనములు. 2025వ సంవత్సరం వరకు నన్ను ఆదుకున్నావు, నన్ను దీవించావు, నన్ను బలపరిచావు, నా యొక్క కుటుంబాన్ని దీవించావు, నా యొక్క చదువులో శ్రద్ధగా ఉండడానికి దీవించావు. ఇంతవరకు ఆదుకున్న దేవా నీకు వందనములు. ఇదిగోనయ్యా ఈ 2026వ సంవత్సరములో మొట్టమొదటి నెలలో నీ యొక్క సిలువ గిరిపై నీ యొక్క ఆరాధనలో నన్ను పాలు పంచుకోవడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి దేవా నీకు వందనములు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే.
అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో చప్పట్లతో ఆరాధిద్దాం. దేవాతి దేవుని ఆరాధిద్దాం, మన మధ్య ఉన్నటువంటి ప్రభుని ఆరాధిద్దాం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. అందరూ చెప్పండి కొట్టు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆశక్తితో. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే, వందనమయ్యా. అయ్యా నువ్వు నన్ను చూసావు, నేను బాధలలో ఉండగా నన్ను చూసావు, నేను కష్టములో ఉండగా నన్ను చూసావు, నేను ఆత్మ సంబంధమైన రోగంతో బాధపడుతుండగా నన్ను చూసావు, నా చదువులో నేను కష్టపడుతుండగా నన్ను చూసావు, నా ఆధ్యాత్మిక జీవితంలో కష్టపడుతుండగా నన్ను చూసావు. ఇదిగో తండ్రి, నన్ను చూసిన దేవా నీకు వందనములు, నన్ను చూసి నా కోసం నీ యొక్క రక్తము చిందించిన దేవా నీకు వందనములు. ఇదిగో తండ్రి, అలనాడు ఏ విధంగా అయితే ఎరుకో స్త్రీలను ఓదార్చినావు, ఇజ్రాయేల్ స్త్రీలను ఓదార్చినావు, అమ్మలారా మీ కోసము మీ బిడ్డల కోసము ఏడవండి అని చెప్పి ఉన్నావు. ఇదిగో తండ్రి నీకు వందనములు. నన్ను చూసావయ్యా, నా గుడితనాన్ని చూసావయ్యా, నా యొక్క జీవితాన్ని చూసావయ్యా, నీకు వందనములు. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే, వందనమయ్యా. 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 అయ్యా నన్ను చూసావే, వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. అందరూ కలిసి ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే ఆరాధన యేసయ్యా, నీకే వందనములు, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకు వందనములు, సర్వాధికారి నీకు వందనములు,
మహాపరిషుద్ధుడైన దేవా నీకు వందనములు, నీకే స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి నీకు ఆరాధిస్తున్నాము, నిన్నే నమ్ముకున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా దీవించండి, పరమోన్నతుడా దీవించండి. నీ యొక్క ఆకాశ ద్వారాలను తెరిచి పవిత్రాత్మ దేవా దీవించండియా. నడవండి, మా అందరి మధ్య నడవండి. యేసయ్యా నీకు వందనములు, పవిత్రాత్మ దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీకే, మహాఘనత నీకే, మహాస్తోత్రము నీకేనయ్యా. దీవించండి ప్రభువా. ఇదిగోనయ్యా పాపులము, దీవించండి ప్రభువా. నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనములయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనములయ్యా. నడుస్తున్నటువంటి దేవా, మొక్కుతున్నటువంటి దేవా, స్వస్థపరచుకున్న దేవా నీకు వందనములు, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రార్థించండి అమ్మా. పవిత్రాత్మ దేవుడు మీ మధ్య నడుస్తూ ఉన్నాడు. మహోన్నతుడు మీ మధ్య ఉన్నాడు. కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించండి. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని ఆరాధించండి. భగవంతుడు మీ మధ్య నడుస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ దేవా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. నీకే వందనములయ్యా. స్తోత్రములు ప్రభువా. ఆరాధన నీకే, నీకే ఆరాధన, నీకే స్తోత్రములు ప్రభువా. ప్రభువా ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి దీవించండి. పవిత్రాత్మ దేవా దీవించండి. మహోన్నతుడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. నీకు వందనములు, నీకే స్తోత్రములు ప్రభువా. దీవించండి దీవించండి, ఆశీర్వదించండి. మీకే ఘనత, మీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆగదు ఆగదు ఆగదు. పవిత్రాత్మ దేవుడు మన మధ్య నడుస్తూ ఉన్నాడు. దీవించమని అడగండి, ఆశీర్వదించమని అడగండి. ఆయన ఆరాధించండి. మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధిద్దాం. ఆరాధిద్దాం. ఆరాధన ప్రభు, ఆరాధన ప్రభు, ఆరాధన ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా హోసన్నా హోసన్నా. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నీకే జయము, నీకే ఘనత, నీకే మహిమ. అయ్యా అయ్యా దీవించయా, నన్ను దీవించయా, నన్ను దీవించయా. నా కుటుంబాన్ని దీవించయా, నా గ్రామాన్ని దీవించయా, నా సంఘాన్ని దీవించయా. మరీ ముఖ్యముగా నా దేశాన్ని దీవించయా. హోసన్నా హోసన్నా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. మీదకి నువ్వు నేను కూడా వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం. ప్రతి వారం, ప్రతి నెల వస్తున్నారు కదా. ప్రతి నెల వచ్చి దివ్య సప్తాహ ఆరాధన చేసుకుని, వాక్య పరిచయం చేసుకుని, పూజలో పాల్గొని, చక్కగా ప్రేమ విందు తిని దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం కిందకి వెళ్తున్నాం. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ సిలువగిరి యొక్క ప్రత్యేకత ఏమిటి? నాకు ఫాదర్ గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం అయితే 315 మెట్లు ఉన్నవని నాకు ఫాదర్ గారు చెప్పారు. ఆ చెప్పినట్టు లెక్క ప్రకారం చూస్తే 3, 1, 5 అవునా కదండి? 315 3, 1, 5. 3 దేనికి గుర్తు? ఎవరండి? త్రిత్వైక సర్వేశ్వరునికి గుర్తు. అవును కదండి? ఎంతమంది? పితా, పుత్ర, పవిత్రాత్మ, ముగ్గురు.
తండ్రి దేవుడు, క్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు యొక్క సమూహం ఏంటి? త్రిత్వైక సమూహం. ఒక్కరే ముగ్గురు, ఒక్కరు ముగ్గురే. అదే మన యొక్క విశ్వాసం. అది ఎవరికి దాన్ని అర్థం చేసుకునేటువంటి తత్వం ఇప్పుడు ఎవరికీ రాలేదు. మహామహులే తలలు ఉంచారు. అది దేవుని యొక్క గొప్పతనం. ముగ్గురు సర్వేశ్వరులు, ఒకే సర్వేశ్వరుడు. 3 1. 5 పంచగాయాలు. మనం ఈ పర్వతాల మీద ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పర్వతాలకి మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పర్వతాలని పంచభూతముల యొక్క సమూహము అంటారు. పంచభూతములన్నీ కూడా కలిసేటువంటి ప్రదేశం. ఎన్ని పంచభూతాలు ఎన్నండి? ఎన్ని పంచభూతాలు? ఎన్ని ఉన్నాయి? చాలామంది డౌట్గా ఉన్నారు. ఎన్ని ఉన్నాయండి పంచభూతాలు? ఎవరికన్నా అనుమానం ఉందా? పంచభూతాలు ఎన్నో? ఎన్ని? 5 ఏంటి తెలీదా? పోన్లే వదిలేయండి, నేను చెప్తాను. గాలి, చెప్పండి. గాలి, నీరు, అగ్ని, ఇంకేమున్నాయి? భూమి, ఆకాశం. భూమి, గాలి, నీరు, ఆకాశము, అగ్ని. ఈ 5 పంచభూతములు కూడా కలిసేటువంటి ప్రదేశాన్నే పర్వతము లేదా కొండ అని అంటారు మన భారతీయ సంస్కృతిలో. అదే విధముగా ఇజ్రాయేల్ సంస్కృతిలో కూడా దేవుడు ఎక్కువగా కూడా పర్వతాలపైనే అద్భుతాలు చేసేవారు, తన యొక్క దర్శనాన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి పర్వతంలో అతి ముఖ్యమైనటువంటి పర్వతం ఎవరైనా చెప్పగలరా? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం మీద ఎవరికి దర్శనం ఇచ్చాడండి దేవుడు? నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచనం చదవండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను కైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము, హల్లెలూయా, అతని ముఖం ఏమవుతుందండి? ప్రకాశింపబడుతుంది. ఎందుకు ఆయన ముఖం ప్రకాశించింది? దేవునితో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నీవు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మాట్లాడతావో, దేవునితో ఎప్పుడైతే నీవు పరిశుద్ధముగా ఉండి మాట్లాడతావో, నీ జీవితము, నీ ముఖము కూడా అలనాడు ఏ విధంగా అయితే మోషే యొక్క ముఖము వెలుగుతూ ఉన్నదో ఆ విధముగా నీ జీవితము, నా జీవితము కూడా వెలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పైనుంచి కిందకు వచ్చినప్పుడు మన మొక్కలు వాడిపోయాయి. మనం పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు మన ముఖములు వెలుగుతూ ఉండాలా. అదే అన్నాడు, సీనాయి పర్వతం మీద నుంచి మోషే కిందకు వస్తున్నాడు. దేంతో వస్తున్నాడండి? శాసనములు కలిగినటువంటి 2 పలకలను పట్టుకొని, 10 ఆజ్ఞలను పట్టుకొని కిందకు వస్తున్నాడు. కిందకు వచ్చేటప్పుడు ఆయన ముఖము వెలుగుచూ ఉన్నది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ సిలువగిరి మీదకి నువ్వు నేను వచ్చి కిందకి వెళ్ళేటప్పుడు ఆ కింద ఉన్నటువంటి జనము నీలో దేవుని యొక్క కాంతిని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూడాలండి? నీలో దేవుని యొక్క కాంతిని చూడాలి, నీలో దేవుని శాంతిని చూడాలి, నీలో దేవుని యొక్క ప్రేమను చూడాలి. అప్పుడే నీవు చేసినటువంటి ఈ ప్రార్థనకు ఫలితం. అంతే కదా? నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, నేను క్రీస్తులో జీవిస్తున్నాను, నేను జ్ఞానస్నానం తీసుకున్నాను, భద్రమైన తీసుకున్నాను, సప్సాదం తీసుకున్నాను, కానీ నా జీవితం మారట్లేదు, నా జీవితంలో దేవుని యొక్క శాంతి ఇంకొకరికి ఇవ్వలేకపోతున్నాను అనుకుంటే వ్యర్థమే కదండి. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన జీవితం ఏ విధంగా ఉందంటే సీనాయి పర్వతం వలె ఉండాలి.
సీనాయి పర్వతం ఏ విధంగా అయితే దేవుణ్ణి తన మీద నెలకొల్పుకుందో అదే విధంగా నీ హృదయము అనేటువంటి సీనాయి పర్వతంపై దేవుణ్ణి నెలకొల్పుకోవాలి బిడ్డలారా. అది ఈ సిలువ గిరికి వచ్చేటువంటి మరీ ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఫాదర్ గారు ఇంత కష్టపడి ప్రతి నెల మనకి ఇక్కడ ఈ ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం కింద పెట్టేవారంట. ఆయన పట్టుబట్టి పైనకి మనకి ఎందుకు తీసుకున్నారు? మీకు నాకు కూడా ఈ యొక్క ఆశీర్వాదము రావాలని. అవునే కదా, కష్టపడితేనే దేనికైనా. కష్టపడకుండా వచ్చింది ఏది మనకి నిలబడదు. కష్టపడి దేవుని దగ్గరికి వస్తున్నాము, ఇష్టముతో విశ్రాంతిని పొందుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మనం పరిశుద్ధ గ్రంథం చూస్తుంటే కార్మేలు పర్వతం తెలుసండి. కార్మేలు పర్వతం ఎవరో వెళ్ళదు కానీ విన్నాం, అవునా కదా. మొదటి రాజులు 18వ అధ్యాయము 36 నుంచి 39 వరకు. సాయంకాలము సమర్పణలు అర్పించే సమయమున ఏలియా పీఠమును సమీపించి అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అయినట్టు ప్రభు, నీవు ఇశ్రాయేలు దేవుడవని నీ భక్తుడనైన నేను నీ ఆజ్ఞలపైనే ఈ పనులన్నిటినీ చేయుచున్నాను. ఇప్పుడు వెల్లడి చేయము. ప్రభు, నా మొరను ఆలకింపుము. నీవే దేవుడవని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకుంటువని వీరి ఎదుట రుజువు చేయము అని ప్రార్థించారు. ఎవరు ప్రార్థించారండి? ఎవరు ప్రార్థించారు? ఎలీషా ప్రవక్త ప్రార్థించి ఏమన్నా, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవా, ఇదిగో తండ్రి, వీరి ముందు నీవే దేవుడు అని నిరూపించు. అప్పటి వరకు బాలు ప్రవక్తలు తెగ ప్రార్థన చేస్తున్నారు, కింద మీద పడి, ఇదిగో బాలు ప్రవక్త వచ్చి ఈ బలిని స్వీకరించు. మన ఎలీషా ప్రవక్త చాలా సింపుల్గా వచ్చి ముందు నుంచొని, అయ్యా అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఈసాకు దేవా, నీ యొక్క ఘనకార్యాన్ని ఇక్కడ జరిపించు అని ప్రార్థన చేయగానే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ బలిని స్వీకరించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ సిలువగిరి అదే విధంగా మారాలి. నువ్వు నేను అర్పించినటువంటి అర్పణలు, మన జీవితమైన అర్పణలను దేవుడు స్వీకరించాలి. ఏ విధంగా? అగ్ని రూపంలో వచ్చి స్వీకరించాలి. అది ఈ సిలువగిరి యొక్క ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నూతన నిబంధనలో ఒక మంచి కొండ ఉందండి. అక్కడే కూర్చుని ప్రభు తన ప్రత్యేక విధమైన ప్రసంగం చేశారు. ఏంటి ఆ ప్రసంగం? ఎవరైనా చెప్పగలరా? ఒక ప్రసంగం చేశారు ఒక కొండ మీద కూర్చుని. దాన్ని ఏమంటారు? అష్టభాగ్యములు. అష్ట అంటే ఏంటి? అష్టభాగ్యములు 8 అండి. అష్ట అంటే 8 అంటారు. అంటే మీరు అష్టాచమ్మాట ఆడుకుని 12 అనకండి. దేవుడు ఈ అష్టభాగ్యాన్ని ఒక కొండ మీద కూర్చుని చెప్పాడు. ఈ యొక్క వచనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉన్నాయి. వాటిని అన్నింటిని వివరించుకుని పోవాలంటే మనకి సమయం సరిపోదు, కానీ 1, 2, 3 వచనాలు చదవండి. యేసు జనసమూహములను చూసి పర్వతమునకు ఎక్కుచుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. మొదటిది చదవమ్మా. యేసు 3వ వచనం 4వ దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది. అదొక్కటి చాలండి, అదొక్కటి చాలు.
ఇదిగో యేసు ప్రభు గారు కొండ మీదకి వచ్చారు. ఆయన చుట్టూ ఎవరు కూర్చున్నారు? ప్రజలు. మీరందరూ ఎవరు? జనసమూహము, దేవుని యొక్క శిష్యులు మీరందరూ. మనందరం కూడా అక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దేవుడు నీకు ఆ యొక్క దీన మనస్సును నీకు అర్పిస్తున్నాడు. నీకు దైవరాజ్యం కావాలంటే నీకు దీనాత్మను కలిగి ఉండాలని. మరి ఈ యొక్క సిలువగిరి నేను ప్రత్యేకంగా చూసేది ఏంటంటే కల్వరి కొండ కింద చూస్తూ ఉన్నాను. కల్వరి కొండలో దేవుడు ఏం చేశాడు? తన యొక్క జీవితాన్ని నీ కోసం నా కోసం అర్పించాడు. దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా, తండ్రి చేసినటువంటి చిత్తానికి అనుగుణంగా నీ యొక్క జీవితాన్ని, ఆయన యొక్క జీవితాన్ని నీ కోసం నా కోసం అర్పించాడు. ఇప్పుడు క్రైస్తవ బిడ్డలారా, ఇది ఆ కల్వరి కొండ. ఇదే ఆ కలువరి కొండ. ఆ కలువరి కొండ పైన నీవు నేను కూడా నిలబడి, అయ్యా నీవు నా కోసం మరణించావు, నేను నీ కోసం మరణించేటువంటి శక్తిని నాకు ఇవ్వాలి, నాకు ఇవ్వయ్యా అని ఈరోజు నువ్వు నేను అడగాలి. అది క్రైస్తవంలో ఉన్నటువంటి గొప్పతనం. నువ్వు నేను అడగాల్సిందేంటి? అయ్యా నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి. ప్రతిరోజు పరలోక ప్రార్థన చేస్తారు. ఎంతమంది చేస్తారు పరలోక ప్రార్థన? ఎంతమంది చేస్తారు? పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది. ఏంటది? మీ చిత్తము నెరవేరునుగాక. అవునా కదా? మీ చిత్తం. ఎవరి చిత్తం? ఎవరు? మీ అమ్మగారి చిత్తమా? మీ నాన్నగారి చిత్తమా? మీ అబ్బాయి చిత్తమా? కాదు కదా. నీ జీవితంలో ఎవరి చిత్తం జరగాలి? ఎవరి చిత్తము? దేవుని చిత్తం ఏంటి? నీకు నాకు కూడా ఆయన్ని ప్రేమించి సేవించి అటు పిమ్మట ఆయన రాజ్యానికి పోవాలి. అది ఆయన చిత్తం నీ కోసము నా కోసము కూడా. సో ఆ చిత్తాన్ని నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చమని దేవుణ్ణి కోరుకుందాం ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన కోపగించుకునేటువంటి వాడు కాదు. ఆయన చాలా ప్రేమమూర్తి. మనమందరం భయపడుతూ ఉంటాం. దేవుడు అంటే ఎక్కువ భయమే తప్పించి ప్రేమ ఎక్కువ కనపరచలేం. అయ్యా దేవా నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను దీవించు అని అనుకుంటూ దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించాయా అని పాడుకుంటూ ఈ యొక్క వాక్య పరిచయం మురిగించుకొని దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థిద్దాం. ఈ యొక్క పాట పాడేటువంటి సమయంలో మీ యొక్క హృదయంలో ఉండే కోరికలను, మీ యొక్క కుటుంబాలను, మీ యొక్క ఏ విధమైనటువంటి బాధలున్నా వాటన్నిటిని కూడా దేవునికి అర్పించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకోండి. చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా ఒక మాట చాలును దేవా స్వస్థత పొందుదను, నేను స్వస్థత పొందుదను.
పలికిన దీవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దీవానికి స్తోత్రమయ్యా. రాధా యేసు రాజా, స్వస్థత పరచదును త్వరగా రావయ్యా, స్వస్థత పరచదును త్వరగా రావయ్యా, స్వస్థత పరచదును త్వరగా రావయ్యా. దావీదు కుమారుని యేసయ్యను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును నీవు స్వస్థత పొందుదును, నీవు స్వస్థత పొందుదును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధించుకుందాం. ఈ పీఠం మీద ఉన్నటువంటి సత్యం జీవమార్గమును, నీవే పునరుత్థానమును, సత్యం జీవమార్గమును, అని పలికిన దీవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దీవానికి స్తోత్రమయ్యా. రాధా యేసు రాజా, రాధా యేసు రాజా, స్వస్థత పరచదును త్వరగా రావయ్యా, స్వస్థత పరచదును త్వరగా రావయ్యా. దావీదు కుమారుని యేసయ్యను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును నీవు స్వస్థత పొందుదును, నీవు స్వస్థత పొందుదును, స్వస్థత పొందుదును, నీవు స్వస్థత పొందుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, రెండు చేతులు పైకి చాచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవా మా స్తోత్రం, పరలోక రాజా వందనం, పరలోక రాజా మా వందనం, పరలోక రాజా స్తోత్రం, మా పరలోక రాజా స్తోత్రం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి మా వందనం, మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, మమ్ము నడిపించు దేవా వందనం, నన్ను నడిపించు దేవా మమ్ము స్తోత్రం, నడిపించు దేవా స్తోత్రం, నన్ను నడిపించు దేవా స్తోత్రం, మమ్ము కాపాడు దేవా వందనం, నన్ను కాపాడు దేవా మమ్ము స్తోత్రం, కాపాడు దేవా స్తోత్రం. నన్ను కాపాడు దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, అలాగే అందరూ కూడా రెండు చేతులు జోడించి మోకరించుదాం. చివరి ఆశీర్వాద ప్రార్థనలు మనం ప్రార్థన చేసుకుంటూ చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మిగతా వాళ్ళు నిలబడి మరి గౌరవపూర్వకముగా ప్రభుని భక్తితో చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. మహాకృపగలవ సర్వేశ్వర, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఈ యొక్క సిలువగిరి కొండ చెంతకు కొండ మీదకి మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన దేవ మీకు స్తోత్రమయ్యా. ఎంత గొప్ప దేవుడు నీవు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసిన భగవంతుడివి, ఎన్నెన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసే దేవుడు ప్రభు నీవు. మా కుటుంబాలలోనే మా జీవితాలలోనే ప్రభు మేము ఆలోచించినవి దేవా, మేము ఊహించినటువంటి కార్యాలు దేవా, మేము తలంపనటువంటి కార్యాలు, మాకే ఆశ్చర్యాన్ని కల్పించే కార్యాలు మా జీవితాలలో చేస్తూ ఉన్నావు ప్రభు. మీకు స్తోత్రమయ్యా, వందనాలు దేవా. మా జీవితంలో ప్రభు
మమ్మల్ని అందరినీ కూడా ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలో బలపరచండి ప్రభు, మా నమ్మకములో బలపరచండి ప్రభు, మా జీవితాన్ని బలపరచండి దేవా. అనేక సార్లు మేము నిరాశపడిపోతూ ఉన్నాం. మేము అనుకున్నవి జరగనప్పుడు, మేము ఆశించినవి జరగనప్పుడు, మేము కోరిన కోరికలు జరగనప్పుడు, ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ప్రభు మేము నిరాశకు గురైపోతూ ఉన్నాం. మేము నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నాం ప్రభు. మా కుటుంబంలో శాంతి దొరకటం లేదని, మా కుటుంబంలో కలహాలు ఉన్నాయని, మా కుటుంబంలో అనేక ఇబ్బందులు సమస్యలు వస్తున్నాయని అనేక సార్లు ప్రభు మేము సతమతమైపోతూ ఉన్నాం. ఈరోజు వాక్యంలో మేము విన్నట్లుగా ప్రభు, ఇదిగో భారము చేయాల్సి సొలసినటువంటి మేమందరము కూడా ప్రభు, మా జీవితంలో అనేక భారాలు, కష్టములు, కన్నీళ్ళు, అనేక శ్రమలు, నలిగిపోయినటువంటి హృదయాలు, నలిగిపోయినటువంటి జీవితాలతో ప్రభు మీ చెంతకు వచ్చాం దేవా. మా అందరి యొక్క తలంపులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా ఉద్దేశాలన్నీ మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభు. మా కృతజ్ఞతా భావాన్ని మీకు అందిస్తూ ఉన్నాం ప్రభు. విరిగి నలిగినటువంటి హృదయాలను ప్రభు మీ పాదాల చెంత పెడుతూ ఉన్నాం దేవా. మమ్మల్ని అందరినీ కూడా స్వస్థత పరిచయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై మీ యొక్క దయను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. మా అందరిపై మీ కారుణ్యాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై మీ యొక్క ప్రేమను, మీ యొక్క అగ్నిని, మీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా, మేము ఏ ఆశతో, ఏ కోరికతో అయితే వచ్చామో దేవా, మే ఆనందంతో అయితే వచ్చామో, మేము ఏ యొక్క ఉద్దేశ తలంపులతో అయితే వచ్చాం ప్రభు, ఏ సమస్యలతో ఏవైతే వచ్చాం ప్రభు, వాటన్నిటినీ కూడా తొలగించమని, మా హృదయంలో మీ శాంతిని, మీ సమాధానమును, ఆరోగ్యమును, ఆయుష్ను మాకు అందించమని ప్రభు. మా కుటుంబంలో శాంతిని దయచేయమని, మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తొలగిస్తూ వాటిని ధైర్యముగా ఎదుర్కొనే శక్తిని మాకు అందించమని నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దివ్య సప్రసాద గీతాన్ని పాడుతూ ఉండగా చివరి ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. చేతులు జోడించండి. అందరూ కూడా భక్తితో ఆ ప్రభుని ఆరాధించుదాం.
నేటి పూజాబలని కవాటి లక్ష్మణరావు మమత వారి పిల్లలు వారికి ఆరోగ్యం దయచేయమని, వాడాడ వెంకటి సుభద్ర కిరణ్ వారి కుటుంబం కోసం, రాజు ఆత్మశాంతి కోసం, యామల కిషోర్ ఆత్మశాంతి కోసం, మరి దాసు యామల తౌడమ్మ లక్ష్మి ఆరోగ్య నిమిత్తం, దేవపల్లి భాస్కర్ రావు భారతమ్మల కుటుంబం కోసం, ఎందవ చంటి ఆత్మశాంతి కోసం, చింతాడు ప్రవీణ్ కుమార్ వివాహం కోసం, సురగాల మోహన్ రావు గౌరమ్మ కిషోర్ ప్రవళిక చానిక చార్లెస్ వారి కుటుంబ నిమిత్తం, లింగాల శశిభూషణ్ లక్ష్మీ కావ్య శృతి సుష్మా ఆరోగ్య నిమిత్తం, పిల్లి జోచి వారి కుటుంబం వారికి చేసిన మేలకు వందనాలు చెల్లిస్తూ, వండాన సత్యం మాస్టర్ భారతమ్మ కుటుంబం కోసం, కరి సత్యం గౌరమ్మ జ్యోతి తమ్మినాయుడు వారి కుటుంబ ఆరోగ్య నిమిత్తం, వేగోటి ఆనంద్ తెరేసమ్మ బుజ్జి జ్యోతి మనమనదరావు భవానీ వారి కుటుంబం కోసం, వేగోటి శ్రేణు శ్రావణి వెలాంగ్ని భవిష్యత్తు కోసం, మధుకి ఆరోగ్య నిమిత్తం, గలావల్ లక్ష్మణరావు సావిత్రి పారమ్మ రామన్నధర కాంచన శ్రీష్ వారి కుటుంబం కోసం, కవాటి జయరావు అదేవిధంగా ఝాన్సీ రాణి నివాళిక కుమార్ పుట్టినరోజు వారి కోసం, వండాడి సుందర్రావు కమలమ్మ కుటుంబం కోసం, మడిపల్లి లక్ష్మణరావు రామలక్ష్మి రిత్విక్ సాయి వారి కుటుంబం కోసం, కవాటి సత్యరావు ఇందిర అభి ప్రవళిక వారి కుటుంబ ఆరోగ్య నిమిత్తం, యామల జోజి ఉషా సుకన్య సంతోష్ సీతమ్మ వారి కుటుంబం కోసం సమర్పిస్తూ ఉన్నారు. కవాటి తెరేసమ్మ కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు మనవరాలు వారి ఆరోగ్య నిమిత్తం, అదేవిధంగా చింతాడు అప్పారావు చింతాడు వెంకటలక్ష్మి హేమబిందు వారి యొక్క చదువుల నిమిత్తం, అదేవిధంగా హేమంత్ కుమార్ వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచేయాలని రాముడు వలస గ్రామం నుంచి సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా చింతాడు జయరాజు చింతాడు సుకన్య ప్రబలిక మరి గవర్నమెంట్ ఉద్యోగం కోసం రాకపోకలేందు ప్రభుత్వోడుగా ఉండాలని ప్రవీణ్ కోసం ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రియులారు ఈరోజు మరి బలిజిపేట గ్రామస్తులు మరి భోజనాన్ని ఈరోజు ప్రేమ విందులు అందిస్తూ ఉన్నారు. మరి కుటుంబాలన్నింటినీ కూడా మరి భోజనానికి వారు కానుకలు ఇచ్చినటువంటి మరి థోమస్ గొట్టాపు మరీదాసు మరిదాసు గొట్టాపు రాము లోచర్ల వెంకన్న లోచర్ల మజ్జి గొట్టాపు అప్పడు గొట్టాపు చిన్న గొట్టాపు ఆనంద్ గొట్టాపు ప్రసాద్, అదేవిధంగా మోర్సా భాస్కర్ సార్ వారి కుటుంబం నిమిత్తం, అదేవిధంగా మరి గత ఒక నెల క్రితం నాకు మన యొక్క మరీపురం గ్రామం నుంచి మరి కానుక అందించినటువంటి వాడాడ వెంకటి సుభద్రి కిరణ్ ముఖ్యంగా రాజు ఆత్మశాంతి కోసం కూడా మరి ఈ జనవరి నెలలో మరి భోజనానికి ఉపయోగించండి ఫాదర్ అని చెప్పి అందించిన కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ పూజలు ప్రార్థిస్తూ ఉన్నాను. చింతాడు సురేష్ దేవుడు వారి యొక్క బిడ్డనిచ్చినందుకు కృతజ్ఞతలు వందనాలు సమర్పిస్తూ ఉన్నారు. భగవంతుడు మరి తల్లి బిడ్డలను తన కాపుదలలో ఉంచాలని ఈ పూజను ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు ఈ పూజలో ఈ కార్యక్రమానికి సహాయపడినటువంటి మరి మాస్టర్ గారు, అదేవిధంగా మరి అమ్మగారులు బ్రదర్ గారిని, అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి మరి మన యొక్క పెదపెంకి యువకులు, అదేవిధంగా పెద్దలు ప్రతి ఒక్కరు ఎవరైతే సాయం అందించారో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించాలని, అలాగే చింతాడు విజయ సంగీతం రాసినటువంటి పరీక్షలలో దేవుడు దీవించాలని, మంచి భవిష్యత్తును అందించాలని పిల్లల కోసం ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ జనవరి 13వ తారీఖున ఈ సంక్రాంతి సెలవుల్లో మరి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని, మరి పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా హాస్టల్లో చదువుతున్నటువంటి మన బిడ్డలందరినీ కూడా ప్రత్యేక విధంగా ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ మరి అందరూ కూడా ప్రభు యొక్క వాక్కును ఆలకించి దీవించబడాలని ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క ఆరాధన, అదేవిధంగా వాక్య పరిచర్య పూజలను ఈరోజు మనం సమర్పిస్తూ ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన బిడ్డలందరినీ కూడా ఈ పాద సన్నిధిలో ఈ పూజాబలు సమర్పించుతాం. ప్రియులార్, ఈరోజు వాక్యములో విన్నట్లుగా దేవుడు ఎంతో గొప్పవాడు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు. మరి ఈరోజు మంగళవారం పునీత అంతోని వారిని కూడా ఈరోజు స్మరించుకుంటూ, భగవంతుడు ఎంత ఆశ్చర్యకరుడంటే తాను ఎన్నుకున్నటువంటి తన అపోస్తుల ద్వారా, తాను ఎన్నుకున్నటువంటి తన యొక్క గురువులు, అభిషక్తున్నటువంటి గురువుల ద్వారా, అనేక మంది తన విశ్వాసుల ద్వారా కూడా అద్భుత కార్యాలు చేసే దేవుడు
మన యొక్క దేవుడు, మనం నమ్ముతున్నటువంటి మన దేవుడు ప్రియులారా. కాబట్టి ఈరోజు పునీత అంతోని వారి యొక్క ప్రార్థనల ద్వారా, పునీత అంతోని వారి యొక్క పూజలు, ఆయన సమర్పించినటువంటి ఆయన జీవితం ద్వారా ప్రభు మనల్ని ఆశీర్వదించాలని, ఆయన ప్రార్థనలు, ఆయన ఆశీస్సులు కూడా ప్రభు ద్వారా మనకు అందించబడాలని పూజలో వేడుకుందాం. మరి ఆ ఆశ్చర్యకరమైనటువంటి రాజు యొక్క దీవెనలు మనం పొందుకునే ముందు, ఈ యొక్క పూజాబులలో మనం పాలు పంచుకునే ముందు, ఇంకా మనలో ఏమైనా లోపాలు, దోషాలు ఉన్నట్లయితే, పొరపాట్లు, తప్పిదాలన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. మన మాటలు, తలంపులు, క్రియల ద్వారా చేసినటువంటి తప్పిదాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ యోగ్య రీతిలో ఈ పూజలో పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, దయచూపుము. క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపు. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఉన్నతి సర్వేశ్వర, నీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాం. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితము లేని కృపావరమును స్మరించుకొనుచున్నాం. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన దివ్య హృదయం నుండి పొంగి పొరలి ప్రవహించేడు అనుగ్రహములకు మేము పాత్రులమగినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పట్నం సాముయేలు 1వ అధ్యాయము 9వ వచనము నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము సాముయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుంచి 20వ వచనం వరకు. వారు శిలువ వద్ద బలి అర్పించి భోజనము భుజించిన పిమ్మట మరియు పానీయం సేవించిన పిమ్మట హన్నా లేచి యాజకుడైన ఏలి ఆయన స్తంభముందు చెంత ఆసీనుడై ఉండగా హృదయ వేదనతో ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యముల అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసరాలి బాధను పరికింపుము, ఈ దీనరాలిని గెప్తికించుకొనుము. నీ దాసురాలైన నాకొక మగ బిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆ మరణాంతము నీకే సమర్పించుకుందును. క్షురకత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను. హన్నా ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించుచుండగా యాజకుడైన ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. హన్నా హృదయమునందే ప్రార్థన చేసుకుంటున్నను. ఆమె పెదవులు కదలచుండుచున్నవని గాని నోటు నుండి మాట మాత్రము వెలువడటలేదు. కావున యాజకుడైన ఏలి ఆమె తప్పత్రాగి పైకి ఎక్కుచుందనుకొని, ఎంతసేపు ఇట్లు మత్తులో మసలదవు, ఆ ద్రాక్ష రసమిక వదిలించుకో అనెను. అందులకు హన్నా, అయ్యా, నేను తీరని వేతతో బాధపడుచున్నాను. నీవనుకొనినట్లు నేను ద్రాక్ష రసమును కానీ పైకెక్కుచున్న మద్యమును కానీ సేవింపలేదు. ఇంతవరకును ప్రభువందు మనసు విప్పి మాట్లాడుచున్నాను అంతే. ఈ దాసురాలు పనికిమాలదని భావింపవలదు. మిగిల కోపతాపములతో హృదయము రద్దలైపోచుండగా ఇంతసేపు ప్రభువు ఎదుట మాట్లాడుచుంటేనేని కానీ మీరేమీ కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటి యాజకుడైన ఏలి, ఎట్లయినా ప్రశాంతముగా పోయి రమ్ము, ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించునుగాక అని చెప్పెను. అంతట అన్నా
అయ్యా, ఈ దాసరాలిని అనుగ్రహింపుడు, అదే చాలు అని పలికి తన తావునకు వెళ్ళిపోయాను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయినాయను. అంతట వారు ఏకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. ప్రభువు ఆమెకు జ్ఞప్తికి ఎంచుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనతని అనుకొని శిశువునకు సాముయేలు అని పేరు పెట్టెను. ఇది ప్రభుని వాక్కు. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ. ప్రీత మార్కు రాసిన సుశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము వచనములు 21 నుంచి. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరము ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చుటనున్నవారు ఆశ్చర్యపడిరి. ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా యేసు బోధించెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయచ్చు, నజరేతు నివాసకు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. నోరు మూసుకొని వినుడు వెడలు పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వారిని విలవిలలాడించి బిగ్గరగా అరిచి వదిలిపోయెను. అంతటా అచ్చట వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొని సాగిరి. యేసు కీర్తి గలిలయ ప్రాంతమందంతటా వ్యాపించెను. ఇది క్రీస్తుని సుశేషము. మీకు స్తుతి కలుగును గాక. సుశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. అర్పణ సాంగ్యము.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరుడు అంగీకారమగునట్లుగా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ సర్వేశ్వర, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న నీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. ఆమేన్. మేము అర్పించి బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ వచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకం. ఎలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయను. ఈటి చే పడవబర్జుల ప్రక్క నుండి రక్తము నీరు స్రవించాను. ఇవి అతడు తన శ్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచికములు. ఈ కారణం వల్ల తెరిచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఓటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై నీ ప్రస్తుత చేయుచు నీ వైభవము నిరతము ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 దాలాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధ 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 పరిశుద్ధ. చేతులు జోడించుదాం మోకరించి. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడువు, పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్ట పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని పుచ్చింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీన్ని పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువాయప్పమును భుజించు నప్పుడల్లా ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడల్లా మీరు మరలా వచ్చే వరకు మీ మరణమును చాటిదము. మీ మరణమును చాటిదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేటిక మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరత్వనందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మాలయో జగద్గురువును మా బాల అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయం. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులారు, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నిధు ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలకు మరి మాతతోను పునీత అపోస్తలులతోనూ ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగమును దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిస్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా లేచి నిలబడి మరొకసారి ఈ సిలువగిరి కొండ మీదకి వచ్చిన మనందరికీ ఉద్దేశ స్థలంపులు ఆ ప్రభు సన్నిధిలో పెడుతూ పరలోక ప్రార్థన ద్వారా ఆ తండ్రి దేవునికి అర్పించుదాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటి కనుక మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపము. మమ్ము స్వాదన ఎందు ప్రవేశింపను ఒక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అని కీళ్ళను మమ్మ రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభుని సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు భగవంతుడు. యేసునాథుడు, మన సిలువగిరి నాథుడు, మన కోసం ప్రాణం అర్పించినటువంటి దేవుడు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు ఇంట ప్రవేశించటానికి పాత్రరాలని కాను, కానీ మీరు ఒక మాట పలికినిచ్చు నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప చెప్పము. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదవుడు శుభాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదవుడు శుభాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదవుడు శుభాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదవుడు శుభాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదవుడు శుభాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదవుడు శుభాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై.
శుభప్రదయుడు ఆత్మరూపధరుడు సదా సదయుడు శుభప్రదయుడు ఆత్మరూపధరుడు శుభప్రదయుడు ఆత్మరూపధరుడు సదా సదయుడు శుభప్రదయుడు ఆత్మరూపధరుడు సదా సదయుడు శుభప్రదయుడు ఆత్మరూపధరుడు సదా సదయుడు శుభప్రదయుడు ఆత్మరూపధరుడు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు జోడించుదాం ప్రియులారా. ఈరోజు ఈ కొండ మీద ఎంతో సంతోషంతో ఆనందంతో ఈ ఆరాధనలో పాలు పంచుకొని దేవుని వాక్కును ఆలకిస్తూ మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకారుడు ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి ఆ ఆశ్చర్యకరుడైనటువంటి ఆ దేవుడు మన జీవితాలలో కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు, చేస్తారు కూడా. కాబట్టి ఆ విశ్వాసంతో వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు అర్పించుదాం. మా కృపగల సర్వేశ్వర ప్రేమగల తండ్రి, ఈరోజు మాకు ప్రేమ విందుని అందించినటువంటి మా బలిజిపేట సంఘాన్ని, సంఘ బిడ్డలను, అదేవిధంగా వాడాడ వెంకటి, సుభద్ర, కిరణ్ రాజు వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అదేవిధంగా ప్రభు ఈరోజు పూజలు అర్పించినటువంటి బిడ్డలు, ఈ కొండ మీదకి విచ్చేసినటువంటి ఈ నీ బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించమని ఆశీర్వదించమని, ఏ కోరికలతో అయితే ప్రభు దేవా, ఏ ఆశలతో అయితే ప్రభు ఈ కొండ మీదకి వచ్చారో వారి కోరికలన్నిటినీ కూడా ప్రభు దేవా మీరు వారికి పరిపూర్ణముగా నెరవేర్చమని, వారి జీవితాల ఆనందాన్ని, శాంతి సమాధానాలు ఇవ్వమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మరింత చక్కగా ఈ కొండ మీద ఈ జనవరి 13వ తారీఖున మరి మన బిడ్డలందరితో కలిసి, పిల్లలందరితో కలిసి ఎంత ఆనందంగా జరుపుకోవడానికి భగవంతుడు చేసిన మేలులకు వందనాలు చెల్లించుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాతి దేవునికి స్తోత్రాలు, స్తుతులు అర్పించుదాం. మరి అదేవిధంగా మరి ఈరోజు మనందరికీ కూడా చక్కగా వాక్యాన్ని అందించి మరి ఎవరిని కూడా నిద్రపోనివ్వకుండా యాక్టివ్గా మరి ఆరాధనలో మరి మనల్ని నడిపించినటువంటి మరి గంగాడి విచారణలో ప్రస్తుతం పనిచేస్తూ అశోక్ ఫాదర్ గారికి సహాయపడుతున్నటువంటి బ్రదర్ గారు, మరి నేను పిలవగానే ఎంతో ప్రేమతో మన మధ్యలోనికి వచ్చి ఈ కొండ మీద చక్కగా ఈ ఆరాధనను మరి వాక్య పరిచయను అందించినటువంటి బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి మనందరికీ కూడా చక్కటి ప్రేమ విందును అందించినటువంటి బలిజిపేట గ్రామస్తులు, అదేవిధంగా వాడాడ వెంకటి, సుభద్రి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా మరి ఈరోజు ఈ కొండ మీద ఈ ఏర్పాట్లు చేసినటువంటి మన సులివిగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ అనాలా, డైరెక్టర్ గారు పౌల్ మాస్టర్ గారు, సో మాస్టర్ గారు చాలా యాక్టివ్గా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. శ్రమను కోరు యాక్టివ్గా చిన్న కుర్రవాడిలాగా మరి 10 సార్లు కిందకి మీదకి వెళ్ళాలన్నా తిరగాలన్నా అలసిపోకుండా చక్కగా ఏర్పాట్లు చేశాడు. పెద్ద పెంకి
మరి కుర్రవాళ్ళతో కలిసి యూత్ బిడ్డలతో కలిసి అదేవిధంగా మరి ఇతర సంఘస్థులు పెద్దవాళ్ళందరితో కలిసి మాస్టర్ గారు చక్కటి ఏర్పాట్లు చేశారు. మాస్టర్ గారు గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్. అదేవిధంగా మరి ఈరోజు ఈ ఆనందంలో ఈ యొక్క ప్రార్థనలో పూజలో పాలు పంచుకున్నటువంటి మన అమ్మగారులు మరి మనకు సహాయపడుతున్నారు ప్రతి నెల అన్ని కార్యక్రమాలకి. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు చక్కగా మనకి పాటలు పాడినటువంటి సుచేత, అలాగే మరి కీబోర్డ్ వాయించినటువంటి శ్రీను, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా ఎప్పుడు మర్చిపోతుంటాను, నా పేరు అసలు చెప్పకండి ఎక్కడ అని చెప్పి అంత సైలెంట్ వర్కర్ సహాయం చేస్తూ ఉంటాడు. మన చిలకలపల్లి నుంచి వచ్చినటువంటి చందు ఎప్పుడు కూడా తన పేరు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. నేను చెప్తానన్న వద్దు ఫాదర్ అంటాడు. ఎంతో సైలెంట్గా తన పనిని విచారణ గురువుకి అన్ని విధాలుగా తను సహాయపడుతుంటాడు. ఎప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది తనను చూసి. తన పని చకచకా చేసుకెళ్తుంటాడు. ఏది అడిగినా విసుగు చెందడు. ఏ రాత్రిన ఏదైనా చేయాలంటే వెంటనే పరిగెత్తుకొని వస్తుంటాడు. మరి వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మరి వెంటనే చెప్పిన వెంటనే చాలా చక్కగా నాకు సహాయపడుతుంటాడు. నాకు చక్కగా ఒక తమ్ముళ్ళ. కాబట్టి చందుకి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి థ్యాంక్ యూ. అదేవిధంగా మరి అన్ని గ్రామాల నుంచి విచ్చేసినట్టు మీ అందరికీ కూడా చక్కగా చాలామంది వచ్చారు. ఈరోజు అందరికీ సరిపడ భోజనం కూడా ఏర్పాటు చేశాను. కాబట్టి విచ్చేసిన అన్ని గ్రామాల నుంచి విచ్చేసినట్టు ముఖ్యంగా మన పిల్లలు, హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ కూడా చాలామంది ఒక 60% చాలామంది వచ్చారు. మరి వాళ్ళు ఎప్పుడు ఒక హాస్టల్లో ఉంటారు, పూజలకు దూరంగా ఉంటారు, చాలాసార్లు వాక్యానికి దూరంగా ఉంటారు. మరి ఈరోజు ఈ ఆనందంలో పాలు పంచుకున్న చక్కగా వచ్చిన మన పిల్లలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈరోజు మరి మనకి చక్కగా ఈ ఆరాధన నడిపించినటువంటి బ్రదర్ గారికి చిరు సన్మానం, చిన్నది. మన బలిజిపేట గ్రామస్తులు రాగలిగిన వాళ్ళందరూ కూడా రండి. ఈరోజు ప్రేమ విందుని అందించినటువంటి బలిజిపేట గ్రామస్తులు, అదేవిధంగా వాడాడ వెంకటి సుభద్రి వారి కుటుంబం కూడా రా ముందుకు రా. బ్రదర్ గారికి చిన్న సన్మానం చేసుకుందాం రండి. సంతోషంగా ఈరోజు మనకు వాక్కును అందించి ఆరాధన నడిపించిన బ్రదర్ గారికి. బలిజిపేట వాళ్ళు ఉన్నారా దగ్గరలో? కమ్. అలాగే అమ్మగారులు కూడా ముందుకు రండి. సిస్టర్ రేఖా సిస్టర్ గారు రండి ముందుకి. సిస్టర్ గారు బ్రదర్ గారికి చిరు కానుకను అందిస్తారు. మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫాదర్ గారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే బ్రదర్లకి అంత ఇదిగా అవకాశాలు దొరకవు. కానీ ఆయన నాలో ఏం గుర్తించారో నాకు తెలియదు, కానీ బ్రదర్ గారు ఇలాగా వాక్య పరిచయం వస్తారా అని అడగానే నేను చాలా సంతోషపడి నేను చేయగలిగింది నేను చేశాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫాదర్. అదేవిధంగా ఎంతో ఓపిక విన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. దేవుని యొక్క ఆశీర్వాదం.